గారి పాకెట్ లో ఉందా డెమోక్రసీ అనేది? మరి తెలంగాణ డెమోక్రసీ ఫాలో అవ్వాలి కదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నేను మానవతరాయ్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు అసలు మీరు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే రోజు కార్యకర్త అయ్యారు? మీరు ఏం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే రోజు కార్యకర్త అయ్యారు? మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి మీకు జ్యుడిషియరీ తెలుసుండి మీకు మొత్తం బుల్డోస్ చేస్తున్నారన్న విషయం మీకు తెలియట్లేదా? ఈ రోజు సుప్రీంకోర్టు ఎక్కడ కూడా మెరిట్స్ లోకి వెళ్ళలేదు. కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా డిలే అండ్ లాషెస్ పేరు మీద కేసెస్ అన్ని కొట్టేసిందండి. ఈయన ఒక కార్యకర్త అయ్యుండి ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే నువ్వేం ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నావు, ఏం ఎగ్జామ్ రాసావనండి. అసలు ఒక మనిషేనా ఇలా మాట్లాడతారా ఎవరైనా? ప్రతి స్టూడెంట్ ఈ రోజు విద్యార్థులు వీళ్ళ మీద ఏం లాఠీ చార్జీలు జరుగుతున్నాయండి, మా మీద లాఠీ చార్జీలు జరుగుతున్నాయి, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మేము పిచ్చకి తిరుగుతున్నామా? చేత కాకపోతే ఎందుకు ఇచ్చారు మీరు మేనిఫెస్టోలో 2 లక్షల జాబ్లు ఇస్తామని? చేత కానప్పుడు ఇవ్వద్దు. ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు? మొత్తం తెలంగాణని పిచ్చోలు చేస్తున్నారు మీరు. ఈ రోజు ఇంత నోరేసుకొని అరవడం కాదు, మీరు కరెక్ట్ గా నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఏదన్నా అడిగితే మీరు క్వాలిఫై GO 29 తీసుకొచ్చి ST SC BC స్టూడెంట్స్ ఈరోజు క్వాలిఫై అవ్వకపోవడానికి రీజన్ మీరు కావాలని రెడ్డిలకు మాత్రమే మీరు రాజ్యం అప్పగించాలనుకుంటున్నారు. 30 years వరకు అట్లా అలిగేషన్ చేయడం కరెక్ట్ లేదండి. దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్తాను, ప్రిలిమ్స్ లోనే మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేశారు సార్, SC ST BC మార్జినలైజ్ కమ్యూనిటీస్ ని. అలాంటప్పుడు జనరల్ కేటగిరీలో మాక్సిమం ఎంత వచ్చినా SC ST BC రిజర్వేషన్స్ వాళ్ళకే వస్తాయి కదా. రెడ్డి వరకే ఎంతమంది రెడ్డి సెలెక్ట్ అయ్యారు మొత్తం? సార్ సార్ మాతో డాటా కూడా ఉంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. 500 ఫర్ ఎగ్జాంపుల్ 500 పీపుల్ మనము ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి వెళ్ళాలనుకోండి సార్. ఆ 500 పీపుల్స్ నెలనివ్వకుండా నువ్వు 200 వరకే రెస్ట్రిక్ట్ చేసావు. నువ్వు SC ST BC 200 వరకే రెస్ట్రిక్ట్ చేసావు. అక్కడే చాలా మంది ఆగిపోయారు కదా సార్. 14 years నుంచి చాలా మంది స్టూడెంట్స్ మన చిక్కడపల్లి ఉస్మానియా యూనివర్సిటీలలో, ఈ మానవతరాయ్ గారికి కూడా తెలుసు సార్, ఉస్మానియా యూనివర్సిటీలలో చెప్పులకి చిన్న కాంటలు వేసుకొని తిరుగుతున్న స్టూడెంట్స్. నిరుద్యోగులు ఎవరు ఉంటే వాళ్ళని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంతే చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తారు, అంతకుముందు కాంగ్రెస్ చేసింది. కోర్టులో అప్పుడు కాంగ్రెస్ కేసులు వేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది. మీరు ఎందుకు నమ్మాలి ప్రతిపక్షంలో ఉన్న? నేను ఒక చెప్తాను సార్, ప్రతిపక్షంలో ఎవరు ఉంటే వాళ్ళు అధికార పక్షం మీద రెచ్చగొడతారు. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అధికారంలోకి వస్తే గనక వీళ్ళిద్దరు కలిసి ఎగరగొట్టచ్చు, అంతే కదా. సార్ ఒక విషయం సార్, లేదు సార్ ట్రస్ట్ అని కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి సార్, మేము ఒక మామూలు సార్ నిరుద్యోగులం. ఇప్పుడు అంత అరిచినా ఏమీ కాదు సార్ మేము ఒక మామూలు నిరుద్యోగులం సార్. ఇప్పుడు వీళ్ళంటే ఇందాక అన్నారు కపిల్ సిబ్బల్ లాంటి పెద్ద లాయర్ ని తీసుకొని వస్తున్నారు, బీఆర్ఎస్ హెల్ప్ చేశారని అన్నారు. మరి TGPSC గవర్నమెంట్ అడ్వకేట్స్ ని పెట్టుకోవచ్చు కదా సార్. మానవతరాయ్ గారు, అశోక్ గారు, మీరు అప్లై చేయలేదు. సార్ నిరంజన్ రెడ్డి లాంటి ఒక TGPSC మాత్రం నిరంజన్ రెడ్డి లాంటి ఒక ఏమంటారు హై క్యాడర్ ఒక అడ్వకేట్ ని తీసుకొని రావచ్చు సార్. మేము మాత్రం మాతో డబ్బులు లిటరల్లీ మాకు ప్రతిపక్షాలు హెల్ప్ చేసాయంటే ఈ రోజు న్యాయం ఉంటే అడ్వకేట్స్ ఎంత. ఇప్పుడు కపిల్ సిబల్ తీసుకొని వెళ్ళారు, అవును సార్, కానీ అయిందా? రాలేదు కదా రెస్పెక్ట్. మీ దగ్గర జస్టిస్ ఉంటే అడ్వకేట్ బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటే అంటే పూర్తిగా కరెక్ట్ కాదు, కొంతవరకు అంగీకరించవచ్చు. సీనియర్ అడ్వకేట్ అంటే కొంచెం పేషెంట్ హియరింగ్ ఇస్తారేమో కానీ మెరిట్ ఉంటుందా లేదా అన్నది అల్టిమేట్ గా చూస్తారు. అదే సార్ మెరిట్ లోకి వెళ్ళలేదు. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కపిల్ సిబల్ మీరు తీసుకెళ్లినా ఏమన్నారు, ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతాం అని అన్నారు. GO 29 విషయంలో కపిల్ సిబల్ మించి లాయర్ లేరు కదా. అర్జున్ టైం అయిపోయింది కదా సార్. అప్పటికే తిరగమనండి, స్టూడియోలు తిరగమండి, రోడ్డు మీద తిరగమనండి. కాదు మళ్ళీ గ్రూప్ 1 వచ్చే నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించాలంటే నువ్వు గ్రూప్ 1 డిస్కషన్ కి ఎందుకు వచ్చినావు? మెయిన్స్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఫిలిమ్స్ లో ఏం జరిగింది, మెయిన్స్ లో ఏం జరిగింది తెలుసా నీకు? నీకు తెలుసా సబ్జెక్ట్ తెలుసా? నీకు ఏం తెలుసురా బాబు? ఎన్ని పేపర్లు చెప్పాలా ఫస్ట్? నీది మిడిమిడి ఎన్ని పేపర్లు చెప్పాలి? నువ్వు మధ్యలో మేధావి, మొదటి మేధావి కాదు, యూనివర్సిటీలో చదువుతున్నావు, మధ్యలో మేధావి. నువ్వు గ్రూప్ 1 రాసినావు, నువ్వు గ్రూప్ 1 రాసినావు, ఏమైంది? నీకు వచ్చిందా? వచ్చిందా అంట నీకు? ఓయిలో చదువుకున్నావా? అరే ఓయిలో డబ్బులు తీసుకొని. ఇంకో విషయం కూడా ఇందాక మానవతరాయ్ గారు అన్నారు మా ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. మొన్న అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, కాకపోతే మేము నోటిఫై చేసింది, మేము నోటిఫికేషన్స్ ఇచ్చింది కేవలం 16,978 అని చెప్పేసి బట్టి విక్రమార్క గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇందాక సార్ ఉండి మేము 2 లక్షలు ఇచ్చాము, మేము 1,00,000 ఇచ్చాము, అది ఇది అని అంటున్నారు. ఈవెన్ వాళ్ళ మంత్రులు కూడా
ఇలా మేము అది ఇచ్చామని చెప్తున్నారు సార్. వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు, పేపర్లో కూడా వచ్చింది సార్. వాళ్ళు ఇచ్చింది కేవలం 16,978 మాత్రమే సార్. అవి కూడా వాళ్ళు ఇచ్చింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు కాదు, ఎక్కడో చిన్న పోస్టులు సార్. డిఎస్సి కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ అలాంటి పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఎక్కడ కూడా మాకు ఒక ఏమంటారు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి ఏమి ఇవ్వలేదు సార్. ఇది కూడా ఇందాక అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. స్టూడెంట్స్ అందరు బయటకు వచ్చి రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళు రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారని చెప్తున్నారు. 30 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారు సార్. 10,000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. 10,000 మందిని ఏ రాజకీయ పార్టీ కొన్నది అనేది ఆయన ఆన్సర్ చేయాలి సార్. దానికి 10,000 మంది స్టూడెంట్స్ మన అశోక్ నగర్ 563 ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి అర్జున్, 563 ఉద్యోగాలు ఉన్నాయి. 563 మందికి మాత్రం ఇవ్వడం సాధ్యం. రాసే వాళ్ళు లక్షల్లో ఉంటారు, ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు సార్ కదా. అవును సార్, ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు కదా. ఇప్పుడు అల్టిమేట్ గా సరే సింగిల్ జడ్జ్ దాని మీద ఆయన మీ ఆర్గ్యుమెంట్ తో ఓకే అన్నారు, బట్ డివిజన్ బెంచ్, సుప్రీం కోర్టు ఇదంతా కూడా చూస్తే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ తో వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. మనం యాక్సెప్ట్ చేయాలి కదా కోర్టు తీర్పును. అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ సుప్రీంకోర్టు నిన్న డిస్మిస్ చేసిన ఆర్గ్యుమెంట్స్, సుప్రీంకోర్టు నిన్న డిస్మిస్ చేసిన కేసు సార్ అది. సార్ జడ్జెస్ గేవ్ జడ్జిమెంట్స్ బట్ నాట్ జస్టిస్. జడ్జెస్ గేవ్ జడ్జిమెంట్స్ బట్ నాట్ జస్టిస్. ఎందుకంటున్నానంటే వీఆర్ నాట్ ఇంక్లైన్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద డివిజనల్ బెంచ్ ఆర్డర్. అంటే దేనికి సార్? సుప్రీంకోర్టు ఉన్నది ఇంటర్ఫియర్ కావడానికి కదా. సుప్రీంకోర్టు ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద ఇండియన్ మెయిన్ ల్యాండ్. సో ఇండియాలో సుప్రీంకోర్టు మించిన లేదు కాబట్టి మీరు ఇంటర్ఫియర్ అయితేనే కదా ఇక్కడ న్యాయం జరిగేది. మీరు ఇంటర్ఫియర్ సార్ ఇక్కడ సార్ మా తరపున అడ్వకేట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ 100% సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లు మూడు అఫిడవిట్లనే 3 డిఫరెంట్ నెంబర్లు ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ కి సంబంధించిన ఎంతమంది ఎగ్జామ్స్ రాశారంటే సార్ దీనికి సంబంధించి ఒకటే పాయింట్ సార్. ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో 2 హాల్ టికెట్లు ఇవ్వటము సార్. 90 డేస్ టైం పీరియడ్ లో ఆల్మోస్ట్ 1.3 lakh పేపర్స్ కరెక్షన్, అది కూడా డబుల్ కరెక్షన్ సార్. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. వాళ్ళ టైం ఫ్రేమ్ కూడా భలే సెట్ చేసి భలే డ్రామాటిక్ ఉంటుంది సార్. ఇది November 1st స్టార్ట్ చేస్తారంట, January 31st అయిపోద్దంట. 3 months అంటే ఇది కంపల్షన్, ఇదేమన్నా రోబోటిక్ ఎక్సర్సైజ్ సార్? నాకు అర్థం కాదు. 3 months లో ఫినిష్ చేయడమే సార్ ఇది. సార్ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి ప్రొఫెసర్ లేరు. తెలుగు మీడియం పేపర్లు కరెక్షన్ చేయడానికి స్పెసిఫిక్ గా తెలుగు మీడియం ప్రొఫెసర్ లేకపోవడమే ఒక విచిత్రమైన సబ్జెక్ట్ సార్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నిన్నటికి నిరంజన్ రెడ్డి గారు ఆనరబుల్ సుప్రీంకోర్టులో చెప్పిన విషయం ఏంటంటే డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, వాళ్ళకి మళ్ళీ సపరేట్ గా తెలుగు ప్రొఫెసర్లు ఎందుకు అంటున్నారు సార్ వాళ్ళు. సో గవర్నమెంట్ స్టాండ్ ఇది. గవర్నమెంట్ స్టాండ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండ్ ఏంటంటే సపరేట్ గా తెలుగుకి సంబంధించిన ఎవాల్యుయేటర్ అవసరం లేదు. సపరేట్ గా తెలుగు పేపర్లు దిద్దడానికి అవసరం లేదు సార్. సార్ వెబ్ నోట్ కి సంబంధించి సార్ ఇంకొక పాయింట్, ప్రతి ఎగ్జామ్ ముందు ప్రతి ఎగ్జామ్ తర్వాత వెబ్ నోట్లు ఇవ్వటం పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. ఎంత విచిత్రం అంటే వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ ఒక రోజు ఇస్తారు, నెక్స్ట్ రోజు తెల్లారి సేమ్ వెబ్ నోట్ ఉంటుంది కానీ వేరే నెంబర్ ఉంటుంది. అంటే సార్ ట్రాన్స్పరెన్సీ మీద విపరీతమైన డౌట్ సస్పిషన్ సార్. ఇదంతే సస్పిషన్, విపరీతమైన డౌట్ లేదు. ఎట్లా అంటే వాళ్ళు వెబ్ నోట్లు ఇస్తారు, వాళ్ళ వెబ్ నోట్ వాళ్ళతోనే కంప్లై కాదు మళ్ళీ సార్. ఇక మెయిన్స్ కి సంబంధించి ఎకనామిక్స్ పేపర్ లో సబ్ టాపిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ అసలు ఎన్విరాన్మెంట్ పేపర్ కరెక్షన్ చేయడానికి వాళ్ళు ఎవాల్యుయేటర్స్ చేయలేదు సార్ ఇక్కడ. సార్ సుప్రీంకోర్టు మా కేసు కొట్టేసిందంటే సార్ సుప్రీంకోర్టు కూడా తన జడ్జిమెంట్ తానే మరి ఓవర్ రూల్ చేసి ఒకసారి ఓవర్ రైడ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్. సుప్రీంకోర్టు 2 ఓవర్ రూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఎంతో మెరిట్ చేస్తే కనీసం అడ్మిషన్ అయినా తీసుకునేది కదా, కేసును అడ్మిట్ కూడా చేయలేదు కదా సార్. చిన్న విషయం నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. నోటీస్ కూడా ఇవ్వలేదు కదా సార్. 1960లో బేరుబార్ యూనియన్ కేసు అని ఒక కేసు ఉండదు సార్. 1960లో బేరుబార్ యూనియన్ కేసు సార్. అందులో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది సార్. 1973లో 13 ఏళ్ళు వచ్చేసరికి కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యూ కెన్ స్టిల్ అమెండ్ ఇట్ అని చెప్పింది. సేమ్ మళ్ళీ 1980లో మినర్వా మిల్స్ కేసులో 100% మీరు దాన్ని అప్హోల్డ్ చేసింది సార్ కేశవానంద భారతి. అంటే ఒకటే సుప్రీంకోర్టు, ఒకటే జడ్జి, ఒకటే హానరబుల్ సుప్రీంకోర్టు ఒకసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒకసారి ఇంకో జడ్జిమెంట్ ఇచ్చింది. మరి అప్పుడు కరెక్ట్ అనుకోవాలా, ఇప్పుడు తప్పు అనుకోవాలా, ఇప్పుడు తప్పు అనుకోవాలా, అప్పుడు కరెక్ట్ అనుకోవాలా సార్? ఇది సార్ మెరిట్స్ ఆఫ్ ద కేసును చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఇది నిన్న అర్ధగంట సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది కరెక్టే, కానీ